హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ముందుగా హ్యాపీ సండే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ విజయసం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది దేవుళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం. పొద్దున్నే టైం అయితే 5:40 అవుతుంది. వర్షం పడతాం ఫ్రెండ్స్. రాము వర్షం లేడుగా, పడుకోన్నాడు హ్యాపీగా. రాము సన్సైడ్ కింద వర్షం పడదు ఫ్రెండ్స్. ప్రశాంతంగా పడుకున్నాడు. ఫ్లవర్ బాగా పూసిందమ్మా. ఎందుకనే? అవునా, కన్నుజా ముందు వేసారు కదా, అందుకని వర్షం వస్తుంది. పొద్దున్నే సరేలే, విడ్డూరం పాడమంటారు, పాడితే మళ్ళీ ఊరుకోరు. ఏంటో అని అంటుంది. పొద్దున్నే అల్లం టీ ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ తాగకూడదు, అంతకోసం అల్లం టీ కదా వచ్చేసి. అల్లం టీ అయితే మరీ నిండా వద్దు, కొద్దిగా పెద్ద కప్పు తీసుకోమాకంటే డాడీ కది. ఈ మూడిట్లో ఏదైనా తీసుకొచ్చా? గ్లాస్ తప్పనిచ్చి. గ్లాస్ కాదు, గ్లాస్ నాకు. ఎందుకంటే పెద్ద ఉన్న కాబట్టి గ్లాసు నిండా బుట్టకొచ్చుక టెంకాయ, గుమ్మడికాయ టెంకాయ కప్పు నిండా నాకు. చిన్ని టెంకాయ కాబట్టి సవన్ నాకు. కొద్దిగా తెచ్చి కొద్దిగా అక్క కొద్దిగా తెచ్చి మంచిలేండి తెచ్చిమ్మా. తాగిమ్మా. తాగేవా? తాగిందంటమ్మా. వర్షం వచ్చింది రాత్రి, భయంకరంగా పడితే. రాత్రి మన ముందర పడింది, తర్వాత ఇంకా పడిందో లేదు. పడింది పరిచిపోయింది. తాగా చల్లారిపోతే వేడి కదా నాన్న. ఇప్పుడు పడలేదు కానీ ఇదిగో ఇప్పుడు మటుకు ఖచ్చితంగా పడింది వాన. దెబ్బ సన్నిజ వల్ల వాన పడింది రోజు. వస్తుందా చూడు తల్లి, చల్లగా పోతాయిరా. రాము పొద్దు నిలవ వెళ్ళిపోతున్నాం, భయం వేస్తుంది. కుక్కలాగా వస్తాయా అని. రాత్రి భలే ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. కొద్దిగా తలుపు గాలికి ఓపెన్ అయింది, బయట తలుపు. నైట్ పూట రాముగా నిప్పేస్తాం అనమాట. అటు ఆవిడ బయటికి వెళ్ళిపోయి ఒక్కసారిగా విడుదల వచ్చినట్టు బయటికి వెళ్ళిపోయి రావట్లే లోపలికి. చింతల్లో ఎగిరినట్టు ఎగురుతున్నాడు. కుక్కల్లో ఏమనుకుని ఉంటే పర్లేదు, లేవు రాత్రి ఏమి. దేవుడి దేవాల లేకపోతే ఖర్చేసిండేవి. ఎంతసేపు ఫ్రెండ్స్. చైతన్య నిద్రపోయింది కదా ఇప్పటికే. చైతన్య ఉంటే వచ్చిండేది దాని దగ్గరికి. నేను పిలిచినా రావట్లా, నువ్వు పిలిచినా రావట్లా. లాస్ట్ తనుజ వచ్చింది అనుకుంటా. తనుజ వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చింది. జాగ్రత్త, పిచ్చి కుక్క తిరుగుతుంది. నేను చూసా, బయట కూర్చున్నాను కదా. అది అది జల్లు గారుస్తా కుక్క. నిన్న ఏ కుక్క దాని దగ్గరికి రావట్లా. ఏ కుక్క నేను చూడలా, డాడీ చెప్తున్నాను నాకు. బొచ్చులేని కుక్క ఆడుంది, పిచ్చి కుక్క. అవునా? 2 కుక్కలు తాగర చల్లారిపోతాయి ముందు. ఇతనే టీయట తాగింది తెలుసా బావా, చల్లగా అయిపోయి. ఫ్రెండ్స్ మేమైతే వేడిగా అల్లం చాయ్ తాగేస్తున్నాం పొద్దున్నే. బయట వర్షం పడితే చాలా చల్లగా ఉంది. ఈరోజు అది పెరట్లో అది తీసిస్తే కలుపు విత్తనాలు ఉన్నాయి కదా మిగిలినవి, అవి వేసేస్తే సరిపోద్ది. ఏమో ఎండిపోతున్నాయి బాబు. ఏంది
ఇప్పుడు బీరకాయ ఏమంటే కొంచెం వచ్చింది, మరి చూసేవి ఎంత బీరకాయ వేసిందో. డాడీ నా కళ్ళలో చెట్లు వచ్చాయి డాడీ. పచ్చి చెట్లు కనిపించేం కాదు, కాకరకాయ పండిపోయినట్టు వచ్చేసింది. అవునా? ఎంతెంత కాకరకాయలు కూడా పండిపోయినాయి. మామూలుగానే పండిపోయినాయి చిన్న చిన్న కాకరకాయలు. బాగా నాకు ఇంకొకళ్ళు వచ్చింది, ఏంది? ఒకరిని కొట్టుకొని ఎట్ట పడితే ఎట్ట కొడుతుంది అసలు. ఇంకా నల్ల కొడుతున్నా వాడిని చీపుల కడ తీసుకొని పేడకల్లాబు కొట్టి ఇప్పుడు మొకాన కట్టేసి వాడిని ఎట్ట కొడుతున్నట్టే అసలు భలే సంతోషం నాకు. అయ్యో, కళ్ళు నిజమైతే బాగుండి అనిపించింది, ఎందుకంటే అట్ట కొట్టా. పిల్లల్ని దొంగతనం చేస్తున్నాడా? లాస్ట్కి మొత్తానికి ఆ దొంగను బాగా కొంగ నలగొట్టేవి అయితే. కొట్టాలి. చెట్లు వస్తే ఏం కాదు కదా, మంచిదే కదా. ఏంది మాది? కాళ్ళలో చెట్లు వస్తాయి. మంచిదే, బొట్టు పెట్టుకోపోరు నాన్న. ఉదయం లేయంగానే దేవుడి దండం పెట్టుకొని చెప్పింది లేరా, నువ్వు తాగు చల్లారిపోతే నువ్వు అసలు తాగేవా? చెప్పింది మాయ్ ఏం చెప్పేసినా. లేరా పొద్దున్న లేచి కాదు కూర్చోను రే. రెయిన్బోనా? ఎక్కడమ్మా? రెయిన్బో వచ్చింది ఫ్రెండ్స్, వర్షం పడితే. అటు పక్కంతా చూడు ఎలా ఉంది, బ్లూ కలర్. మంచి జల్లు పడింది కదా. పక్కంతా బ్లాక్, ఇటు పక్కంతా బ్లూ. భలే ఉంది. పడుతుంది మళ్ళీ వర్షం. చూడు డాడీ, ఇదంతా బ్లాక్, ఇదంతా బ్లూ. పూలు కోసారా? కోసినట్టు. ఫ్రెండ్స్, ఈ సండే మన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాత్రి అన్నం కొద్దిగా మిగిలింది ఫ్రెండ్స్. దాన్ని మళ్ళీ గిన్నె పూసుకుని తిందామంటే చల్లగా ఉంది బయట, మళ్ళీ జలుబు చేస్తుంది దేవుని పిల్లలకి. అదే అన్నాన్ని తిరగమాత అన్నం చేసుకొని తినేస్తున్నాం. ఆల్రెడీ మన డిఓపి గారు, తనుజమ్మ గారు, చైతన్యమ్మ గారు ఇద్దరు తినేశారు. ఇంకా నిహారికి స్నానం చేసి దేవుడికి పెట్టేసుకొని నిద్ర తింటున్నాం. ఇప్పుడు ఇవాళ పెరట్లో క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇటుక రాళ్ళు వస్తాయి, ఒక 300 రాళ్ళు. అంటే ఆ కొరవ బాత్రూమ్ పైన వరుసలు కట్టడానికి రాయి తగ్గింది కదా, అందుకోసం ఒక 300 రాయి తోలిస్తున్నాను. ఇప్పుడు ఉండే రాయి ఒక 100 లోపల ఉంటుంది అనమాట. 100 ఉంటుంది అనుకుంటున్నాను. ఆ 100 రాయి, ఆ 300 రాయి, మొత్తం 400 రాయి అవుతుంది. ఆ రాయి కోసం చూస్తున్న రాయి వచ్చేస్తే మళ్ళీ లోపల ఆ రాయి వచ్చేస్తే లోపల వేసుకొని రేపు పనులు వస్తారు రారు, మళ్ళీ బేల్దారి మేస్తున్నాడు కదా, ఆయనకి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చాం కదా మనం. వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర పనికి వెళ్ళి ఉంటారు కదా, ఆ పని మళ్ళీ కొరలు పడతాయి అక్కడ. ఇంకా రాయి ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి కనుక్కోవాలి. ఏమన్నా నైట్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. స్టైల్ ముందు చూడండి, పీస్ ఎంట్రీలో కలర్ పింక్ ఎంట్రీలు పెట్టింది. నైట్ వేసింది అనమాట చైతన్య. ఆమె పెట్టావు టిఫిన్? ఇడ్లీ నాకు తినిందంట. ఇంట్లో తిరగమాత అన్నం అయితే చట్నీ, ఇడ్లీ పెట్టిందంట ఆమె. అట్లుంటది. చేస్తున్నావు ఇదేదా కవర్ చేస్తున్నాడు. తింటాను కదా కరేపాకు, దాంట్లో ఎక్కువ చికెన్ నేను వేసింది 2 రెమ్మలు. తిరగమాత అన్నం కూడా బాగా టేస్టీగా ఉంది. వాన వచ్చేటట్టుంది డాడీ, వాన వచ్చేటట్టుంది. రాదు లేదా, ఉబ్బేస్తుంది కాదు, బాగా ఉబ్బేస్తుంది ఫ్రెండ్స్. ఉబ్బేస్తుందంటే వర్షం వస్తుంది కదా. సాయంత్రంగా రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడే పడిందంటే. అవును, కలికిరాయి తోలిచ్చేస్తాము, ఇసుక కూడా తోలిచ్చేస్తాము. ఇసుక కొద్దిగా ఉంది కదా, ఇసుక చూసుకొని తొలిద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు తెలిసి
ఒక కట్టుబడికి వస్తుంది. ఉచిత బాబా మళ్ళీ మనం అరటక్కు అట్ట తోయడానికి లేదు, ఒక టక్కు తోలేయాలి. టక్కు వచ్చేసి 1400 దాకా ఉంది. ఇప్పుడు అది చూసుకొని తోలేద్దామని చెప్పేసి ఇసుకాపున్నాను. ఇక్కడే కానీ వచ్చేసిందంటే ముందు దాన్ని తీసుకొని సేఫ్ ఇంట్లో పెట్టేసుకోవాలి. అది కూడా సరిపోద్దో లేదా అనేది డౌట్గా ఉంది. సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఆయన బేల్దారి కూడా అదే అన్నాడు, సరిపోద్దులే ఆల్రెడీ ఉంది కదా ఇంట్లో, చూద్దాంలే అన్నాడు. తర్వాత మళ్ళీ రేకులు, లోపల షీటు, పూత పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం. సిమెంట్ కట్టలు చూస్తే మన ఇంట్లో 4 కట్ట ఉంది. 2 రోజులకి కట్ట కూడా సరిపోద్ది. తర్వాత మళ్ళీ చూసుకొని సిమెంట్ కట్టలు కూడా తొలిచుకోవాలి. మళ్ళీ వర్షం ఒకటి ముందుగా తొలిచుకుంటే వర్షం పడేటప్పుడు పని జరగదు. వర్షం పడేటప్పుడు పని జరగదా? ఈ మాత్రం తెరపించిందంటే చాలు, కట్టేసుకోవచ్చు. ఆరిపోతా అదే చేతిలో ఉన్నప్పుడు కొద్దిగా కట్టుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్కసారిగా కట్టాలంటే మనది అసలే తెలుసు కదా మీకు, నిరుపేద కళాకారులు కూడా. కదా సర్లే. నిరుపేద కుటుంబం. అలా కాదు కుటుంబం. నిరుపేద కుటుంబం. వద్దులే, ఊరికి అనద్దు. అన్న కూడా మన ఫ్రెండ్స్ కోపం వస్తుంది. ఊరికి అనకూడదు అట్లా. నిరుపేద కళాకారుల కుటుంబం అని అన్నారు. అవునా? ఎందుకు అన్నావు అంటే ఉన్నమాట కదా చెప్తున్నాము. మనకు ఉన్నప్పుడు కట్టుకుంటారు. కానీ ముందు ఆ ప్యాకెట్లు చేస్తే ఆ విత్తనాలు వేస్తే పని అయిపోతుంది. డాడీ ఒకటి మర్చిపోయారు డాడీ, ఏంది ఈరోజు సండే డాడీ. స్పెషలా? స్పెషల్ ఏం చేస్తున్నావు? టమాటా పచ్చడి ఉంది, పెరుగు తెచ్చుకొని టమాటా పచ్చడి వేసుకొని సుద్దాగా తినేసేద్దాం మధ్యాహ్నానికి. ఇంకా సాయంత్రానికి ఏం చేస్తుంది అనేది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు డిస్కషన్ చేసుకుంటాం. డాడీ నేను చెప్పనా? చికెన్ పకోడా సాయంత్రం. చికెన్ పకోడా చేయాలా? ఇప్పుడు వద్దురా తల్లి. సమావేశంలో కూర్చున్న తర్వాత మీ ప్రతివాదనలు, మీ వాదనలన్నీ వినిపించండి, చర్చించి ఇంకా లాస్ట్కి చికెన్ ఫ్రై రసం అని చెప్తారులే, తెలుసు. అది మేమేమో తినాం, మీరే తినండి. అర్థం చేసుకుంటారా తల్లి. ముందైతే మమ్మల్ని టిఫిన్ చేయనివ్వండి, తర్వాత ఆలోచిద్దాం. ఆలోచించకపోవాలి, అప్పుడు చెప్తా. పొద్దున చేస్తామన్నారు, పెరట్లో కలుపు తీస్తామన్నారు, ఇప్పుడు తీస్తున్నారు. అవునులే. పచ్చిమిర్చా ఇవి కూడా ఇంక మళ్ళీ కాపీ వేస్తాయా? సరే, పోతేసిన వరకు వదిలేసిన చెట్లు. సరే, పచ్చిమిర్చి చెట్ల వరకు వదిలేసి. అది ఎందుకు వాడిపోయింది? చెట్టు తెగిపోయింది కింద. అరే వాడిపోయిన తీసి. చెట్టు అమ్మా చైతన్య ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? చూడుకో వస్తా ఉన్నాడు. చూడు బయట చూడు, కుక్క పిల్ల కుక్క వచ్చింది చూడు. నువ్వు చూడకుండా రాలేదన్నమాట. చూడమ్మా గవక్కన పిచ్చుకుపోవడం తిరుగుతుంది నిన్న రాత్రి నుంచి. తీమ్మా ఈ కలపంత తీసి. వాళ్ళ అమ్మ చూడు ఎడదొస్తుందో. ఫస్ట్ వచ్చేసింది నా దగ్గరికి డాడీ, ఎగిరేదానికి పాపం అట్నుంచి వచ్చింది వాళ్ళ పాప మాట ఇచ్చి అట్నుంచి వస్తుంది అది. ఇప్పుడు రోజు నువ్వు నిద్ర పక్కన 4 రోజులు నాడు అమ్మాయి అడిగితే పాకిస్తానికి వచ్చా రాకెట్ అంటే కదా అరుస్తున్నావు ఏడుస్తున్నావు అంటే వెళ్ళంగానే వస్తాయి.
ఈ మెత్తంగా ఉన్నప్పుడు తీసేస్తే ఇప్పుడు వర్షం పడి నీళ్ళ మెత్తంగా వచ్చేస్తున్నాయి. ఏర్లు తెగని ఇవ్వక మళ్ళీ వస్తూ ఉంటాయి. ఏర్లు తెగనిచ్చామంటే మళ్ళీ పిల్లలేసుకొని వస్తూ ఉంటాయి. శుభ్రంగా అయిపోయిందా? పరిగిస్తాను మేస్తా. డాడీ నేను చెట్టు చెప్పు, నేను చెట్టు చెప్పు. ఏం చెట్లు అయినారుగా? సీతాఫలం ఇక్కడే వచ్చినాయా? నేను వేసింది. అబద్ధాలు కదా కొన్ని. నేను అక్కడ ఇత్తనాలు వేసి ఖర్జూరం తిన్నాం కదా అక్కడ కూర్చొని మనం. నిజంగా నిజం, అబద్ధం కాదు. సరే సరే, ఇదిగో ఆ పక్క అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ కూడా తీసేస్తే కొద్దిగా కొంచెం ఇలా ఉందా ఇక్కడ. తిన్నే తిన్నే పురుగు గిరుగు అంతా ఏరుకొని తింటాయి. ఫ్రెండ్స్, పొద్దుపోయి ఇటుక రాయి వచ్చింది. ఇది మొత్తం వచ్చి 300 రాయి. చూపాము. ఇది మొత్తం వచ్చి 300 రాయి. చేప రాయి అంటారు దీన్ని. ఇది ఒక మోడల్ అన్నమాట. మనం ఫస్ట్ తోలు ఇచ్చాం కదా రాయి, చూడండి ఆ రాయికి ఈ రాయికి ఎంత తేడా ఉందో. ఇదేమో లావుగా ఉంది బాగా, ఇది చిన్నదిగా ఉంది. ఇంకేం చేద్దాం, మనకి అర్జెంట్ కాబట్టి రాయి 10 రూపాయలు లెక్కన పడింది. మన ఇంటికి చేర బాడుగు వచ్చేసి 300 పడింది. మొత్తం లెక్కేసుకొని 3300 పడింది అనమాట. ఈ రాయి అంతా చూసేదానికి చూడండి ఎట్టుందో. లావు తక్కువ ఉంది కాబట్టి సన్నంగా అనిపిస్తుంది. ఇదేంటంటే లావు ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద రాయిగా తిట్టంగా ఉందన్నమాట. మొత్తం ఇంట్లో మూసేసాను. ఇంకొద్దిగా బయట రాయి ఉంది, అది కూడా మూసేయాలి. డాడీ అక్కడ వంట స్టార్ట్ చేస్తా ఉన్నారు. అవునా? చికెన్ ఏమంటే ఉడకబెట్టేసి కూరగాయలన్నీ కోసుకుంటా ఉన్నారు. అద్దో కోడి పిల్లలు ఏమంటే ఇంకా కప్పెట్ల చేతిని ఏమంటే స్నానం చేసేసింది. ఏ బుడ్డులు గారా, గువ్వలు గూటికి చేరాయి అట్టగా పైన చెప్పేసి. ఏయ్ రాజారాణి, కప్పెట్టేసి కొద్దిగా మట్టేసి పట్ట కింద. నీ బాధ్యత. స్నానం చేసావు నువ్వు? తెల్లగా పౌడర్ చూడట్టు పెట్టుకుంది. తల్లి నువ్వు చేస్తావు స్నానం? చేయాలి డాడీ. నువ్వు చేసేస్తావు డాడీ? నేను చేస్తాను. మొత్తం మట్టి అయిపోయింది. అవును, రాయి నువ్వు మోసావా, నిన్ను రాయి మోసిందా? అది నేను మోసింది 300 రాయి. తక్కువ రాయి అయినా కూడా మట్టి కదా, అంత పైన పడిపోద్ది. ఏదో పెద్ద కష్టపడి ఎరగబడిపోయినట్టు మొత్తం మట్టి అంతా పడిపోయింది చూడండి. అంటే నువ్వు రుద్దుకున్నట్టున్నావు బావా. రాయి మోస్తే అవద ఊరికే మట్టి అన్నీ రుద్దుకున్నాడు కదా. చూడు ఎట్ట కవర్ చేసుకుంటున్నాడు. అవి మోసే లోపల అదిరిపోద్ది. అవును, ఎక్కువ చేస్తున్నావు. ఏంది? బిర్యానీ. నా నోట్లో ఒకటి ఉంది. ఏంటి నిద్రపోయి లేసి వచ్చినట్లేదు వాళ్ళు. అంటే ఇంకేం చేద్దాం, 300 రాయి వాళ్ళు ఊరికైతే వెళ్తారు బట్టి దగ్గరికి. ఇటుక ఎక్కడైతే కాలుస్తున్నారో అక్కడికి వెళ్తారు. మనకు కావాల్సింది 300 రాయి. ఆలోచించి మాకు కౌకన మనం బాత్రూంలోకి వెళ్ళి కూర్చున్నాం అనుకో, అది మొత్తం మన పైన కూర్చుంటదేమో. ఎందుకనే అది చేప రాయి, అది ఎదురు మామూలు గట్టిగలేదు. మంచిగా అది కూడా, కాకపోతే సైజ్ తక్కువ. మనం ఫస్ట్ తొలిచిన కూడా వచ్చేసి సైజు లావు ఎక్కువ, గట్టి రాయి అది తక్కువ రాయి పెట్టిందట. అవును అవును కదా. మంచిగా నల్లగా వేస్తుంది డాడీ. ఫ్రెండ్స్, బాగా చల్లగా గాజులు అవుతుంది ఫుల్గా. చందమామ భలే కనిపిస్తుంది. ఇంకోసేపు ఆయన కనపడ్డు. ఉరుములు మెరుపులు దడదర బిడిబిడ డిమిడిమేలు డమడమాలు అంటుంది. ఏం చేస్తున్నావు ఈరోజు? మర్చిపోయా ఫ్రెండ్స్, ఇందాక అనుకున్నారు వీళ్ళు. ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్లో ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో
చైతన్య నువ్వేంది చైతన్య భయపెడుతున్నావు అప్పుడప్పుడు ఆర్ఆర్ బీజిఎంలు వస్తాయి వెనక మొత్తం ఎఫెక్ట్లు ఏమనుకోదు ఫ్రెండ్స్. పిల్లలుగా పెడుతుంది. ఈరోజు మన ఇంట్లో చికెన్ బిర్యానీ. చికెన్ ఉడుకుతుంది డాడీ. ఉదయం వచ్చేసి తిన్నాం కదా టమాటాను, మధ్యాహ్నం వచ్చేసి టమాటా పచ్చడి, పెరుగుతో తినేసాము. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి ఒకేసారి సాయంత్రం చేసుకున్నారు. చేప ఏమో అసలు వద్దంటుంది, తనుజమ్మ ఒకసారి తింటానంటుంది, మళ్ళీ వద్దంటుంది. డైలీ చేపేనా? చికెన్ అప్పుడప్పుడు ఉండాలి. డైలీ తింటున్నావా? ఆదివారం తింటున్నాం అసలు. తినే వాళ్ళు మాదిరి చదువుతుంది. డైలీ తినే పని అయితే ఇంకేం లేదు అసలు. తనుజ చైతన్య ఇద్దరు. డాడీ చికెన్ ఉడుకుతూ ఉంది. నేను ఇప్పుడే చూపించేస్తా. మా అయిందా? లేదు తల్లి, ఇప్పుడే మసాలా అన్ని దంచుకున్నాను బంగారు తల్లి. అవునా? ఉడిపోయిందా? చికెన్ ఉడికిపోయింది. బా ఇప్పుడే తినాలనిపిస్తుంది. వద్దు మళ్ళీ బిర్యానీ తినాలి. సరే చేతిని ఏం చేస్తుంది? అంట్లు కడగొద్దు అంటే అంట్లు కడుపుచ్చా కడుగుతున్నట్టుంది. అదిగో అమ్మా చింటంకాయలు. ఎన్ని సంవత్సరాల తర్వాత పని చేస్తున్నావు అమ్మా? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నువ్వు పని చేసి? అయ్యయ్యో మా అంట్లు కూడా ఇరిగిపోయేటట్టున్నాయి. అంగో దాన్ని గీకతా ఉంది. మట్టుందా? మట్టేమో కానీ అంట్లు ఎందుకు తిన్నది ఆటో? అద్దో సబ్ మొత్తం అయిపోతుంది. ముందు అయిపోయింది అది. అయ్యో ముందే అయిపోయింది. అలా అయితే ఇంకో పెట్టి తెచ్చి పెట్టకూడదు. సబ్బు అన్ని వద్దని దాంట్లో నీళ్ళు వేసి మరీ కడగతుంది. లే చేతులే అమ్మా లే. రాముతో ఆడుకోపో. రాము ఏం చెప్తున్నాడు? నిద్రపోతున్నాడా? డాడీ ఏడి? స్నానం చేస్తున్నాడు. ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. భోజనం చేస్తున్నాం. ఇంకా ఈరోజు లేట్ అయింది ఫ్రెండ్స్. పాపం కొద్దిగా పనుంది. నిహారిక కూడా ఆ పెరల్లో అంతా కలుపు తీస్తూ ఉంది కదా. చూడండి మామూలుగా లేదు బిర్యానీ. ఇంకా సేపట్లో ఆమ్ అంటే తింటాం. మధ్యాహ్నం చేసుకోలేదు కాబట్టి ఈవినింగ్ బిర్యానీ చేసుకున్నారు. మధ్యాహ్నం ఏదన్నా కూర చేసుకుంటే ఇంకా చేసుకునే వాళ్ళు కాదు. అది ఫ్రెండ్స్. ఇప్పుడు చేసుకుంటే ఏంటంటే నైట్ తింటాము, రేపు పొద్దున్న టిఫిన్ ఉంటుంది. అవునవును. సాయంత్రంగా చేసుకుంటే, మధ్యాహ్నంగా చేసుకుంటే పాడైపోద్ది రేపు ఉదయానికనే. నిహారిక 2 పూట్లకి ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి ఆలోచించి చేసింది ఫ్రెండ్స్. యాస్టీస్గా పెరుగు చారు, తర్వాత వచ్చేసి టమాటా పచ్చడి. ఆ టమాటా పచ్చడి నేను తనుజ నిహారిక తింటాము. తనుజ తిన్నాను ఫ్రెండ్స్. నేను తిన్నాను చెప్పేసింది ముందుగానే. ఓకే నిద్ర వేసేసి కూడా లేచేసింది. లేట్ ఏం లేదు. రారా టెంకాయలు పెట్టేసి ఇంక పల్లెలు వేసి కడుగు చేద్దాం. బిర్యానీ పెట్టేసి అందులోకి పెరుగు చారు ఫ్రెండ్స్. అలాగే నేను నిహారిక టమాటో పచ్చడి అన్నమాట. నిన్న మధ్యాహ్నం చేసుకున్నాము. ఇది కొద్దిగా ఉంది కాబట్టి అందులో వేసుకుని తినేస్తాము.
వచ్చేసింది ఫ్రెండ్స్. చింతల్లి చికెన్ కూర నాన్న తల్లిపు లేలి బంగారు తల్లి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా వ్లాగ్ అయితే. ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మ రాసిన కథలు అని చెప్పేసి ఒక ఎపిసోడ్ వదిలేం ఫ్రెండ్స్. దాంట్లో 2 నిమిషాల తర్వాత ఏదో టెక్నికల్ పరంగా ప్రాబ్లం అయ్యి ఆడియో కట్ అయింది. దయచేసి మీరు గమనించగలరు. ఇదే విధంగా బ్రహ్మ రాసిన కథ ఒక కంటెంట్తో కూడిన కథని ఒక్కొక్క కథని మీ ముందుకు తీసుకొస్తాము. చూడండి ఫ్రెండ్స్, కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఏదైనా మీరు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదు ఏమైనా చెప్పాలనిపిస్తే అది కామెంట్ ఏదైనా సరే మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి ఫ్రెండ్స్. అంటే బాగుందనేది, బాగలేదనేది, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలనేది, ఇలా చేస్తే బాగుండని చెప్పేసి అనేది మీకు ఏ ఐడియా వచ్చినా సరే, లేకపోతే ఏం చెప్పాలనిపించినా సరే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ తల్లి. బాయ్ ఫ్రెండ్స్. లేమ్మా చీకటి కూర తల్లి, లే పొమ్మ.